గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. లాస్ట్ వీడియోలో మనం మాట్లాడుకున్నాం కదా, దశరథ్ మాంఝీ మౌంటైన్ మ్యాన్ గారి గురించి. దశరథ్ మాంఝీ గారు ఎలా మౌంటైన్ మ్యాన్ అయ్యారు అనే విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. దశరథ్ మాంఝీ గారు బీహార్లోని గెహ్లోర్ అనే గ్రామంలో ఒక సాధారణ వ్యవసాయ కుటుంబం, మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. అతని భార్య పేరు ఫాల్గునీ దేవి. గెహ్లోర్ గ్రామంలో నీటి సౌకర్యం తక్కువగా ఉండడం వలన పక్క గ్రామంలోని వజీర్గంజ్ అనే గ్రామానికి వెళ్ళి నీరు బిందెలతో తల మీద మోసుకొని వస్తూ ఉండేవారు. అయితే గెహ్లోర్కి వజీర్గంజ్కి మధ్యలో 350 అడుగుల ఒక పెద్ద కొండ ఉంది. ఆ కొండ చుట్టూ తిరిగి వెళ్ళాలి. అది కష్టంగా ఉంటుంది కాబట్టి అక్కడి ప్రజలు కొండ ఎక్కి వెళ్ళేవాళ్ళు. అలాగా ఒకసారి వజీర్గంజ్ నుండి నీరు తీసుకొని కొండ దిగుతూ ఉండగా దశరథ్ మాంఝీ గారి భార్య ఫాల్గునీ దేవి గారు కొండ మీద నుండి జారి క్రింద పడిపోయారు. గెహ్లోర్ గ్రామంలో ఎటువంటి ఆరోగ్య సహాయక కేంద్రాలు లేకపోవడం వలన తిరిగి వజీర్గంజ్కి తీసుకువెళ్తుంటే మార్గ మధ్యంలో దశరథ్ మాంఝీ గారి భార్య ఫాల్గునీ దేవి గారు మరణించారు. ఆ గ్రామంలో ఇలాంటి ప్రమాదాలు చాలా జరిగాయి. ఆ గ్రామ ప్రజలు ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ దశరథ్ మాంఝీ గారు మాత్రం ఇక చాలు, దీనిని ఎలాగైనా మార్చాలి అనుకున్నారు. ఒక సుత్తి తీసుకొని కొండను పగలగొట్టాలి అన్నాడు. కానీ అందరూ అతనికి భార్య చనిపోవడం వలన పిచ్చి ఎక్కింది అన్నారు. కానీ దశరథ్ మాంఝీ గారు మాత్రం తాను తీసుకున్న నిర్ణయం 22 సంవత్సరాలు కష్టపడ్డారు. మై డియర్ ఫ్రెండ్స్, 22 సంవత్సరాలు ఒకే ఒక మనిషి 350 అడుగుల కొండ పగలగొట్టి 55 కిలోమీటర్లు ఉన్న కొండ చుట్టూ ఉన్న దారిని 15 కిలోమీటర్లకి తగ్గించగలిగాడు. మై డియర్ ఫ్రెండ్స్, మార్పు కష్టంగానే ఉంటుంది. కానీ ఎప్పుడైతే నువ్వు ఆ మార్పుని సంతోషంగా యాక్సెప్ట్ చేయగలుగుతావో, ఆ మార్పుని నువ్వు ఎంజాయ్